హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మన మన పార్ట్ వీడియో అండి. పార్ట్ 2 మనం ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి. ఆ పీసీఓడి గురించి చెప్పాను కదండి. పెళ్ళైన తర్వాత ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనేది అయ్యిందండి. నేను 1 మంత్కే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయాయి అనమాట. ఎవరికైనా 1 మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే చాలా హ్యాపీగా ఉంటారు. నేను అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు తెలియలేదండి. తెలియక ఒక 3 మంత్స్ వరకు వెయిట్ చేశాను, పీరియడ్ వస్తుందేమో అని. తర్వాత 3 మంత్స్ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంటి దగ్గర చెక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. అక్కడ వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలా ప్రెగ్నెంట్ కంటిన్యూస్ అవుతుంది. మంత్లీ చెకప్కి వెళ్తున్నాను. సడన్గా 9th మంత్ వచ్చింది. అంటే నాకు స్కానింగ్లు మాట ఫస్ట్ మంత్లో ఒకటి తీశారు, 3rd మంత్ 6th మంత్ మాట. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇక నర్సాపురం ఏరియాలో 6th 9th మంత్లో తీస్తారన్నమాట. ఓన్లీ నాకు 9th మంత్లో ఒకసారి మాత్రమే తీశారు. ఒకసారి తీయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా డేటు మ్యారేజ్ బిఫోర్ ఉండటం వల్ల డేట్ క్యాల్కులేషన్ అనేది చాలా లేట్గా వచ్చిందన్నమాట. లేట్గా రావడం వల్ల స్కానింగ్ బట్టి వాళ్ళు లెక్కేసేవారు. 9th మంత్లో ఒకసారి తీసేటప్పటికి నాకు ఉమ్మనీరు అనేది 12 సెంటీమీటర్స్ ఉందన్నమాట. అంటే నార్మల్ రేంజ్. ఉమ్మనీరు అనేది ఎక్కువే బాగానే ఉందండి. కానీ సడన్గా ఒక్కొక్కళ్ళ శరీరతత్వం బట్టి ఉమ్మనీరు తగ్గిపోతుందంట. మనకి యూరిన్లో అయితే ఉమ్మనీరు వెళ్తే తెలుస్తుంది అండ్ లీక్ అని తెలుస్తుంది. కానీ కొందరికి మాత్రం వాళ్ళ శరీరతత్వాలు బట్టి ఉమ్మనీరు అనేది తగ్గిపోతుందంట. ఇలా తగ్గిపోవడం వల్ల నేను అనేది నా బేబీని కోల్పోయానండి. ఈ వీడియో వచ్చేసి అందరి శరీరాలు ఒకేలా ఉండవండి. కొందరి శరీరాలు వాళ్ళకి తెలియకుండా కూడా ఉమ్మనీరు అనేది తగ్గిపోతుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. దీనివల్ల నేను నా బేబీని కోల్పోయాను. కనీసం 9th మంత్లో ఆ స్కానింగ్తో కాకుండా వాళ్ళు ఫర్దర్గా మళ్ళీ ఇంకో స్కానింగ్ అని ఏదైనా టెస్ట్ చేసినా సరిపోదేమో, నాకు బేబీ నాకు దక్కిదేమో. నేనంతా బాగానే ఉంది కదా. నాకు మూమెంట్స్ అనేవి ఎన్టీఆర్ ప్లెజెంట్లో కూడా మూమెంట్స్ అనేవి తక్కువగానే ఉంటాయండి. ఫస్ట్ ఇయర్తో పోలిస్తే మూమెంట్స్ అన్నీ బాగా తక్కువగానే ఉండేవి. సో 9th మంత్ వచ్చాక ఇలాగా తక్కువగా నిండుతాయని అనేవారు. నేను తీసుకోలేకపోయాను. కానీ కొందరు శరీరతత్వాల్లో ఉమ్మనీరు దానికి అది తగ్గుతుందని తెలుసు. ఈ కాలంలో తెలుసు కదండి, ప్రెగ్నెన్సీలు అనేవి రావట్లేదు. వచ్చిన అవి అవయవ లోపాలు రకరకాలుగా ఉంటున్నాయి కదా. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది 9th మంత్స్ వరకు మీరు క్యారీ చేశారంటే మ్యాక్సిమం 6th మంత్ నుంచి మీరు రెగ్యులర్గా స్కానింగ్లు చేస్తారు కదా, టెస్టులు చేస్తారు కదా. 8th 9th మంత్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రిపీటెడ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల ఒక 15 డేస్కి ఒకసారి అయినా మినిమం రిపీటెడ్ స్కానింగ్ చేయించుకోవడం వల్ల బేబీ అని లాస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.